వెల్కమ్ టు MTR మసాలా అభిరుచి. రుచికరమైన ఆరోగ్యకరమైన వంటలకి కేర్ ఆఫ్ అడ్రస్ మన MTR మసాలా అభిరుచి. మరి ఈ రోజు కూడా టేస్టీ అండ్ హెల్దీ వెరైటీస్ తో సిద్ధంగా ఉంది. అవేంటో చూద్దామా? మన ఫస్ట్ సెగ్మెంట్ వంటలు పిండి వంటలు. మరి ఈ సెగ్మెంట్ లో రకరకాల కాంబినేషన్స్ తో రుచికరమైన వంటల్ని మన పార్టిసిపెంట్స్ ఈమెయిల్ ద్వారా కోరుకుంటూ ఉంటారు కదా. మరి ఈ రోజు ఎలాంటి వెరైటీ రెసిపీని కోరుకుంటూ ఎవరు ఈమెయిల్ చేశారో ఇప్పుడు చూద్దాం. హాయ్ రాజు గారు. సో చూద్దామండి ఎవరు ఈమెయిల్ చేశారో ఈ రోజు. ఓకే, లక్ష్మి గారు ఈమెయిల్ చేశారు. రాజు గారు, వంకాయతో ఏదైనా రైస్ ఐటమ్ చేసి చూపించండి అంటూ అడుగుతున్నారు. వంకాయతో రైస్ ఐటమ్ అంటే మామూలుగా ఇది వరకు చూపించామండి. సో నేను కొంచెం వెరైటీగా, ఇప్పుడు సీజనల్ గా మనకు శనగ గింజలు దొరుకుతుంటాయి కదా, పచ్చి శనగకాయలు తింటూ ఉంటాం. సో ఆ ఆకుతో కూడా మనం కర్రీలో అంటే కర్రీలా చేసుకుంటూ ఉంటారు చాలా మంది, శనగ ఆకు. సో ఇక్కడ నేను రైస్ ఐటమ్ అడిగారు కదా, ఆ శనగాకు వంకాయ కాంబినేషన్ లో రైస్ ఐటమ్ చేస్తాను. ఆ ఆకును మనం వండుకోవచ్చా? వండుకోవచ్చు. శనగాకు వంకాయ రైస్ అయిపోయి. ఓకే, మరి శనగాకు వంకాయ రైస్ కి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం. శనగాకు వంకాయ రైస్ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: తరిగిన శనగాకు 1 కప్పు, తరిగిన వంకాయలు 100 గ్రాములు, బాస్మతి బియ్యం 1 కప్పు, పోపు దినుసులు 1 టీ స్పూన్, తరిగిన ఉల్లిపాయ 1, తరిగిన పచ్చిమిరపకాయలు 3, ఉప్పు తగినంత, పసుపు చిటికెడు, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, జీలకర్ర పొడి 1 టీ స్పూన్, కొత్తిమీర కొద్దిగా, నూనె 2 టేబుల్ స్పూన్లు. శనగాకు వంకాయ రైస్ కి కావాల్సిన పదార్థాలు చూసారు కదా. ఓకే, స్టార్ట్ చేద్దాం రాజు గారు. ఓకేనండి. ఓకే, కొద్దిగా ఆయిల్ వేసుకుని ముందుగా పోపు దినుసులు అండి. ఓకే, సో ఇందులో మసాలా దినుసులు అలా ఏం కాకుండా మామూలుగా పోపు పెట్టేసుకోవటమేనా? అంటే ఆ ఫ్లేవర్స్ ఏం అక్కర్లేదు? ఓకే. సో ఇక్కడ వంకాయ తర్వాత మనం ఇక్కడ శనగాకు వేస్తున్నాం కదా, సో వాటికి ఈ పోపు దినుసులో ఫ్లేవర్ సరిపోతుంది, బాగుంటుందా? ఓకే. సో దీంట్లో ఉల్లిపాయ ముక్కలు, అలాగే పచ్చిమిరపకాయలు. ఓకే, ఇంకా కారం ఓన్లీ పచ్చిమిర్చి రాజు గారు? అవునండి. కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్. ఓకే, ఇప్పుడు ఈ శనగ కంటే మనకి కాయలతో పాటు అమ్ముతూ ఉంటారు కదా రాజుగారు, ఆ బయట మొక్కలు లాంటివి. అవునండి. ఆ ఆకుతో చేసేసుకోవచ్చా? సో అంటే వాటితో పాటు ఆ కాయలతో పాటుగా ఉన్నది కొంచెం ముదురు ఉంటుందండి. ఇది ఏంటంటే మనకి లేత ఆకు, చిగుర్లు మనకి అమ్ముతూ ఉంటారు. సో ఒకవేళ ఆ కొమ్మలకు కొంచెం లేత ఆకుంటే అది తీసేసి బాగా శుభ్రంగా కడిగేసుకుని అలా వాడుకోవచ్చు. కానీ శనగాకుతో అంటే మామూలుగా ఏమైనా రెసిపీస్ చేస్తూ ఉంటారా రాజుగారు? చేస్తూ ఉంటారండి. సో అంటే ఎక్కువగా ఏంటంటే వంకాయ కాంబినేషన్ లో, బంగాళదుంప కాంబినేషన్ లో, నాన్ వెజ్ లో కూడా మేతి వాడినట్టుగా కొంచెం వాడుతూ ఉంటారు కొద్దిమంది. అంటే అలాంటి ఫ్లేవర్ ఇస్తుందా మనకి ఇది కూడా? అవునండి. సో ఇక్కడ మనం తరిగిన శనగాకు. ఓకే, అంటే ఇది చేదే ఉంటుందా ఆకుకి లేకపోతే ఎలా? చేదే ఉండదండి, కాబట్టి మనం కొంచెం ఎక్కువ క్వాంటిటీలో యాడ్ చేసుకోవచ్చు. అంటే మెంతికి మనకి కొంచెం చేదు ఉంటుంది కదా, కొద్దిగా వేయగానే మనకి ఫ్లేవర్ బాగా వచ్చేస్తుంది. సో దీనికి అలా ఏం అక్కర్లేదు అనమాట. కొంచెం ఎక్కువ క్వాంటిటీలో వేసుకోవచ్చు. అయితే ఇది కొంచెం కమ్మగా ఉంటుందేమో ఆకు. అవునండి. సో ఇది కొంచెం వేగిన తర్వాత సో వంకాయ ముక్కలండి. ఓకే, మామూలుగా ఈ వంకాయ శనగకు కాంబినేషన్ లో కర్రీ కూడా చేసుకుంటారా? అవునండి. అంటే విడివిడిగా వంకాయతో బంగాళదుంపతో లేకుంటే రెండు వంకాయ బంగాళదుంప మనం చేసుకుంటాం కదా, ఆ కాంబినేషన్ లో కూడా బాగుంటుంది. ఓకే. సో అయితే ఈ సీజన్ లో మనకి ఆకు దొరికినప్పుడు ఇలా ట్రై చేసుకోవచ్చు. అవునండి. సరిపడా ఉప్పు. ఓకే.
అలాగే కొద్దిగా పసుపు అండి. సో మనకి ఇక్కడ ఈ వంకాయ ముక్కలు కొంచెం మగ్గితే సరిపోతుందండి. ఓకే ఓకే. సో అదే మనకి మెయిన్ ఇంకా వంకాయ ముక్క మగ్గితే రైస్ యాడ్ చేసేసుకోవచ్చు కదా. అవునండి. మూత పెడదామా? ఓకే ఓకే. సో అది మగ్గేలోగా చిట్కా చూసేస్తాం మేము కూడా. ఓకే ఓకే అంటే ఇక్కడ వంకాయ ముక్కలు మగ్గుతూ ఉంటాయి. ఈలోగా మనం ఒక మంచి చిట్కా చూద్దాం. మీకోసం మొదటి చిట్కా. చలికాలంలో లిప్స్టిక్ని తగ్గించి లిప్ బామ్ని ఎక్కువగా వాడుతూ ఉండాలి. ఎందుకంటే లిప్స్టిక్ వల్ల పెదాలు పగిలిపోయి నల్లగా మారే అవకాశం ఎక్కువగా ఉంటుంది. చిట్కా చూసారు కదండి. ఓకేనా రాజు గారు? ఓకే అండి. చక్కగా బాగా ఫ్రై అయింది వంకాయ అంతా కూడా. అవునండి. సో దీంట్లో మనం ముందుగా ఉడికించి పెట్టుకున్న బాస్మతి రైస్ అండి. ఓకే. సో ఇక్కడ కొద్దిగా జీలకర్ర పొడి వేస్తున్నానండి. ఓకే. జస్ట్ ఆ రైస్ కి కూడా కొంచెం ఏదైనా ఫ్లేవర్ ఉంటే బాగుంటుంది. సో ఇక్కడ మనం వంకాయ కూడా వాడుతున్నాం కదా, సో దానికి కూడా కరెక్ట్ సరిపోతుంది. ఓకే ఓకే. ఇలాంటి రైస్ ఐటమ్స్ లోకి ఏమన్నా అంటే కర్రీస్ లాంటివి ఉంటే బాగుంటాయి రాజు గారు, లేకపోతే ఇలా ప్లెయిన్ గానే డైరెక్ట్ గా తీసేసుకోవచ్చు ఇంతే ఇలాగా? ఓకే. కానీ ఆ శనగాకు అది ఫ్రై అయిన తర్వాత యాక్చువల్ గా మంచి ఫ్లేవర్ అనేది వస్తుంది. అవునండి. మీరు ఇందాక మెంతి వేస్తే ఎలా వస్తుంది అన్నారు కదా, అంటే ఆ మెంతి అంత ఘాటు రావట్లేదు కానీ దీనికి కూడా ఒక డిఫరెంట్ ఫ్లేవర్ అనేది వస్తుంది. అవునండి. చాలా బాగుంది చూడడానికి, కలర్ఫుల్ గా. బాస్మతి రైస్ చక్కగా ఇలా పొడి పొడి ఆడేలాగా ఉడికించుకుంటే మనకి అంటే రైస్ అవి ఎవరైనా గెస్ట్లు అలా వచ్చినప్పుడు కానీ లేకపోతే మనం తినేటప్పుడైనా కూడా బాగా అనిపిస్తుంది కదా, కొంచెం ముద్దగా బాగుండాలి. మామూలు అన్నం అయినా కూడా కొంచెం పొడి పొడి ఆడేలాగా ఉడికించుకుంటే అదైనా వేసేసుకోవచ్చేమో కదా. సో రెడీ అయిపోయిందండి. సో కొద్దిగా కొత్తిమీరతో గార్నిష్. ఓకే ఓకే. సో వెరైటీ రైస్ రెడీ. ఓకే చూసారు కదా, సీజనల్ స్పెషల్ శనగాకు వంకాయ రైస్ రెడీ అండి. మరి టేస్ట్ చూసే ముందు ఈ రైస్ తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. శనగాకు వంకాయ రైస్ తయారు చేసే విధానం: ముందుగా బాస్మతి బియ్యం ఉడికించి పొడి పొళ్ళాడేలాగా అన్నం సిద్ధం చేసుకోవాలి. ఒక పాన్ లో నూనె వేసి పోపు దినుసులు, ఉల్లిపాయ ముక్కలు, తరిగిన పచ్చిమిరపకాయలు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేయించాలి. దీనిలో తరిగిన శనగాకు వేసి వేగాక వంకాయ ముక్కలు, ఉప్పు, పసుపు వేసి వేగనివ్వాలి. ఇందులో అన్నం, జీలకర్ర పొడి వేసి బాగా కలుపుకోవాలి. ఆపై కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే శనగాకు వంకాయ రైస్ రెడీ. శనగాకు వంకాయ రైస్ తయారీ విధానం చూసారు కదా, టేస్ట్ చూద్దాం రాజు గారు. ఓకే. రైస్ మాత్రం చూడడానికి చాలా కలర్ఫుల్ గా చాలా బాగుంది. చాలా బాగుంది. అంటే వంకాయ మనం కరెక్ట్ గా బ్లెండ్ చేసుకుంటే, అంటే అన్ని సరిపడా వేసుకుంటే, ఎక్కువ ఇంగ్రీడియంట్స్ అలాంటివి ఏమీ లేకపోయినా కూడా సింపుల్ గా అయినా బాగుంది, చాలా టేస్టీగా ఉంటుంది. అండ్ మీరు అన్నట్టు ఆ శనగాకు వల్ల ఒక డిఫరెంట్ ఫ్లేవర్ అనేది యాడ్ అయ్యి అండ్ ఫైనల్ గా జీలకర్ర పొడి యాడ్ చేయడం కూడా బాగుంది రాజు గారు. రైస్ కి ఒక సపరేట్ ఫ్లేవర్ లాగా అంటే బాగా పట్టేసింది పౌడర్ కాబట్టి చాలా టేస్టీగా ఉంది. సో మనకి ఆకు దొరికినప్పుడు ఇలా ట్రై చేస్తే బాగుంటుంది. రెగ్యులర్ గా కర్రీస్ ఇవి కామనే కదా, చాలా టేస్టీగా ఉంది. సో ఒక మంచి వెరైటీ అండి శనగాకు వంకాయ కాంబినేషన్ లో ట్రై చేయండి మీరు కూడా. ఇప్పుడు మీకోసం ఒక మంచి చిట్కా. ఇప్పుడు మీకోసం మరో మంచి చిట్కా. చలికాలంలో బాగా చల్లగా ఉందని చాలా మంది ఎండలో కూర్చుంటూ ఉంటారు. ఇలా చేయడం వల్ల చర్మం డ్రైగా అయిపోయి పగిలిపోతూ ఉంటుంది. కాబట్టి చలికాలంలో ఎండలో కూర్చోకపోవడమే మంచిది. ఈ రోజు ఒక రుచికరమైన వెరైటీ వంట నేర్చుకున్నారు కదండి. మరి మీరు కూడా ఇలాగే ఏదైనా వెరైటీ వంట నేర్చుకోవాలి అనుకుంటే ఇంకా లేట్ చేయకుండా వెంటనే మాకు ఈమెయిల్ చేయండి. మా ఈమెయిల్ ఐడి abhiruchi@etv.co.in. ఈ రోజు గుడ్ ఫుడ్ లో మనం టేస్టీ అండ్ హెల్దీగా జింజర్ బాదం మిల్క్ తయారీ విధానం చూడబోతున్నామండి. మరి దీన్ని ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం. ఓకే. సో గుడ్ ఫుడ్ లో ఈరోజు చాలా ఈజీ అండ్ హెల్దీ ఐటమ్ అనమాట, జింజర్ బాదం మిల్క్. అవునండి.
సో మామూలుగా పాలల్లో ఎప్పుడైనా గొంతు బాగోపోతే మిరియాలు వేసుకొని తాగుతుంటారు, ఇలా అయితే తెలుసు ఆగాటు. కానీ అల్లం కూడా మనము పాలల్లో వేసుకోవచ్చు రాజుగారు? వేసుకోవచ్చండి, అంటే కొంచెం టేస్ట్ కూడా యాడ్ చేయడానికి బాదం కూడా యాడ్ చేస్తున్నాం దీంట్లో. అదే మరి ఘాట్ ఎక్కువ ఉంటుంది కాబట్టి లేకపోతే బాగుంటుంది, ఈ రెండు కాంబినేషన్ లో బాగుంటుంది. అవునా? ఓకే ఓకే. మరి జింజర్ బాదం మిల్క్ కి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం. జింజర్ బాదం మిల్క్ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: పాలు 1/2 లీటర్, బాదం పేస్ట్ 1/2 కప్పు, సొంటి పొడి 1/2 టీ స్పూన్, తరిగిన బాదం కొద్దిగా, తేనె కొద్దిగా, పటికి బెల్లం తగినంత. ఓకే రాజుగారు, దీనికి ప్రాసెస్ ఏంటి? చాలా ఈజీగా చేసుకోవచ్చు, సింపుల్ గా చేసేసుకోవచ్చు అనుకుంటా కదా. సో ముందుగా మనం పాలు మరిగించుకోవాలండి. ఓకే, సరిపడా మనకు క్వాంటిటీ ఎంత కావాలో అంత చూసుకుని బాదం ఏమో పేస్ట్ చేసుకోవాలా? పేస్ట్ లా చేసుకొని వేసుకుంటే మనకు బాగా కలిసిపోతుంది, కొంచెం చిక్కదనం కూడా దీంతో ఇది ఉంటుంది కదా. ఓకే ఓకే. సో అంటే రెండు రకాలుగా చేసుకోవచ్చు, అంటే నేను ఇక్కడ పొట్టుతో పాటుగా చేశాను. సో కొంతమందికి అది ఇష్టం ఉండదు, అలాంటప్పుడు బాగా నానబెట్టేసి పైన పొట్టు తీసేసి పేస్ట్ లో చేసుకుని అలా కూడా వాడుకోవచ్చు. కానీ యాక్చువల్ గా బాదం పొట్టుతో తీసుకుంటేనే మంచిదని చెప్తూ ఉంటారు కదా. కాబట్టి మనము తినేటప్పుడు ఎలాగో ఇప్పుడు నానబెట్టుకున్న తినేటప్పుడు తీసేసి తింటూ ఉంటాము, అలా కాకుండా ఇలా అట్లీస్ట్ ఏదన్నా మిక్స్ చేసుకునేటప్పుడు పొట్టుతో తీసేసుకుంటే బెటర్. బాగుంది. ఓకే ఓకే. సో పాలు వేడవుతున్నాయి కదండి. సో దీంట్లో పటిక బెల్లం, కండ చక్కెర అని కూడా అంటారు కదా. అవును, పటిక బెల్లం కొంచెం కరగడానికి టైం పడుతుంది కాబట్టి మనం ఒకసారి అలా మిక్సీలో వేసుకుంటే పౌడర్ అయిపోతుంది, ఈజీగా ఇది అవుతుంది. సొంటి పొడి. ఓకే. నేను ఇంకా అల్లం అంటే అల్లం రసం ఏమన్నా మనం కలుపుకుంటావేమో అనుకున్నాము. అల్లం రసం కూడా వాడుకోవచ్చా రాజుగారు? అల్లం రసం తీసుకునేటట్టయితే మనం అంటే మరిగించిన తర్వాత గ్లాస్ లోకి తీసుకుంటాం కదండి, అక్కడ డ్రాప్స్ వేసేసుకొని స్పూన్ తో మిక్స్ చేసుకొని తాగేసి, అంటే ఇలా స్టవ్ మీద హీట్ చేయకూడదు, మరిగించకుండా అలా తీసేసుకోవచ్చు. డైరెక్ట్ గ్లాస్ లో పోసుకొని అల్లం రసం అందులో వేసేసుకోవచ్చు. ఓకే ఓకే. సో కాస్త మనకు మరగారండి. ఓకే, సో అయితే మేము చిట్కా చూసేస్తాం. ఓకే అండి, ఇక్కడ పాలు మరుగుతూ ఉంటాయి, ఈలోగా మనం ఒక మంచి చిట్కా చూద్దాం. ఇప్పుడు మీకోసం ఇంకో మంచి చిట్కా. చలికాలంలో పాదాలు పగలడం వల్ల చాలా మంది నడవడానికి కూడా ఇబ్బంది పడుతూ ఉంటారు. అలాంటప్పుడు ముందుగా పాదాలని శుభ్రం చేసి మాయిశ్చరైజర్తో కానీ ఆయిల్తో కానీ కొద్దిసేపు మసాజ్ చేసి ఆ తర్వాత గ్లిజరిన్ అప్లై చేసుకుని పడుకోవాలి. ఇలా చేస్తూ ఉంటే పాదాల పగుళ్ళు తగ్గి మృదువుగా ఉంటాయి. చిట్కా చూసారు కదండి. ఓకేనా రాజు గారు? ఓకే అండి, మరుగుతూ ఉన్నాయి కదా. సో ఇప్పుడు బాదం పేస్ట్ అండి. ఓకే, కలుపుతూ ఉంటారా? మనం కావాలంటే జీడిపప్పు పేస్ట్ కూడా యాడ్ చేసుకోవచ్చా రాజు గారు? యాడ్ చేసుకోవచ్చు. అంటే ఇది బాగా దగ్గరికి అయిపోతుందేమో, మనం బాదం పేస్ట్ కొంచెం అలా వేసుకుని మరిగిస్తే. ఏం లేదండి. ఏం లేదా? ఓకే, కొంచెం చిక్కగా అవుతాయి అంతే. ఓకే ఓకే. సో అది సరిపోతుంది. సో ఇది కాస్త మనకు మరిగిన తర్వాత మనం గ్లాస్ లోకి తీసుకుని సర్వ్ చేసుకోవచ్చా? ఓకే ఓకే. ఓకే, సో ఈ లోపు కార్వింగ్ చూపిస్తారా? ఓకే. ఏం చేస్తున్నారు? బర్డ్ చేస్తున్నానండి. బర్డ్. ఓకే. సో ఇక్కడ బీక్ కట్ చేస్తున్నాను. దాంట్లోనేనా? దాంట్లోనే. ఓకే. సో దాని తర్వాత ఇక్కడ నుంచి ఒక 2 అంగుళాలు, సో ఈ డయామీటర్ లో హాఫ్ వరకు కట్ చేసుకుంటున్నాం. ఓకే. తర్వాత దీన్ని ఇలా తిరిగేసి ఇక్కడ నుంచి ఇది టేల్ అండి. ఓకే ఓకే ఓకే. ట్రిమ్ చేసేసి టేల్ కొంచెం జిగ్జాగ్ ఇస్తున్నాం. ఓకే. సో వింగ్స్ దీంట్లోంచి ఏదైతే కింద మిగిలిపోయింది కదా, అవును, సో దీంట్లోంచి ఓవెల్ షేప్ లో. ఓకే. అంత సైజ్ సరిపోతాయా? సరిపోతుంది. సో ఈ రెండింటిని కలిపేసి పట్టుకుని ఓకే ఒక్కవైపు జిగ్జాగ్ కట్. ఓకే. సో వీటిని మనం టూత్ పిక్ తో జాయింట్స్ చేసేసాలి. ఓకే. సో కట్స్ కిందికి రావాలండి. ఓ, ఇవి వింగ్స్ పైకి పెట్టాలా? ఓకే ఓకే. సో బీక్ కావాలంటే ఇలా వదిలేసుకోవచ్చు, లేదు ఇది దాన్ని కొంచెం ఇంకొంచెం కలర్ఫుల్ గా కనిపించాలనుకుంటే సో ఇక్కడికి తీసేస్తున్నాను.
ఓ మీరు తీసేస్తున్నారా? ఓకే, అంటే 2 ఆప్షన్స్, ఐదర్ అలా ఉంచుకోవచ్చు లేదంటే వేరే వీక్ యాడ్ చేసుకోవచ్చు. క్యారెట్ ముక్క పెట్టేసుకుని ఓకే, సో అందుబాటులో ఉంటే క్యారెట్ ముక్క, లేకపోతే దాంట్లోంచి మనం ఓపెన్ చేసి పెట్టేసుకోవచ్చు. సరిపోతుంది. ఓకే ఓకే, సో ఇక్కడ టూత్పిక్తో హోల్డ్ చేసుకుని కళ్ళు పెడుతున్నాం. ఓకే, సో ఇక్కడ మిరియాలు వాడుతున్నాం. ఇలాంటి బర్డ్స్ యాక్చువల్ గా మనం కలరింగ్ కూడా చేసుకోవచ్చు కదా, అంటే ఒక గ్రూప్ ఆఫ్ బర్డ్స్ కావాలంటే కొంచెం స్కిన్ అంతా పీల్ చేసేసి అప్పుడు మనం కలరింగ్ చేసుకోవచ్చు. ఓకే ఓకే, సో దీన్ని ఇంకొక కీర తీసుకొని స్టాండ్. ఓకే, ఇలాంటి వాటికి మనకి బర్డ్స్ కి కొన్ని కీరాలు, స్టాండ్స్ కి కొన్ని కీరాలు పడతాయేమో కదా. ఎస్, ఒక కీరాలో ఒక బర్డ్ తయారవుతుంది. అదే అదే. ఓకే ఓకే, బర్డ్ రెడీ అండి. బాగుంది, చాలా సింపుల్ గా చేసుకోవచ్చు ఈ బర్డ్. సో మిల్క్ కూడా రెడీ అయిపోయింది. మనకి ఆ సొంటి ఫ్లేవర్ అనేది బాగా తెలుస్తోంది కదా. అవునండి. సో మనకి థిక్గా అక్కర్లేదు అనుకుంటే జస్ట్ ఊరికే పాలు మరిగించి కొంచెం సొంటి పొడి వేసుకొని తాగిన అది కూడా మనకి వింటర్ సీజన్ ఇలాంటి టైంలో బాగానే ఉంటుందేమో కదా. అవునండి. కాకపోతే కొంచెం పాలు అనగానే అందరూ కొంచెం అలా దూరంగా ఉంటారు కాబట్టి కొద్దిగా ఇలాంటివి ఏమైనా యాడ్ చేసుకుంటే, కాజు కానీ మీరు అన్నట్టుగా, అవును కొంచెం ఫ్లేవర్ అది డిఫరెంట్గా ఉంటుంది కాబట్టి కొంచెం ఇష్టంగానే తీసుకునే ఛాన్సెస్ ఉన్నాయి. ఓకే, సో దీంట్లో తేనె జస్ట్ గార్నిష్కి. సో ఇది కూడా మనకంటే కాఫ్ లాంటిది ఉంటే తేనె కూడా బాగా పనిచేస్తుంది. అవును, సో పైన నుండి తురిమిన బాదం అండి. ఓకే, ఓకే ఓకే, మరి వేడివేడిగా జింజర్ బాదం మిల్క్ రెడీ అయిపోయింది. టేస్ట్ చూసే ముందు ఈ జింజర్ బాదం మిల్క్ తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. జింజర్ బాదం మిల్క్ తయారు చేసే విధానం: ఒక పాన్ లో పాలు పోసి మరిగాక పటికి బెల్లం, సొంటి పొడి వేసి మరగనివ్వాలి. దీనిలో బాదం పేస్ట్ వేసి మరి కాస్త మరగనివ్వాలి. ఆపై సర్వింగ్ గ్లాస్ లోకి తీసుకుని తేనె వేసి తరిగిన బాదంతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే జింజర్ బాదం మిల్క్ రెడీ. జింజర్ బాదం మిల్క్ తయారీ విధానం చూసారు కదా. ఓకే, రాజుగారు తీసుకోండి. సో ఫైనల్ గా హనీ వేశారు కదా, మిక్స్ చేద్దాం. ఏదో బాదం మిల్క్ తాగుతున్నట్టు ఉంది. సొంటి ఫ్లేవర్, అంటే సొంటి ఫ్లేవర్ తెలుస్తోంది, కాకపోతే టేస్ట్ మాత్రం బాదం ఫ్లేవర్. ఎందుకంటే మనం పేస్ట్ ఎక్కువ యాడ్ చేసాం కదా, ఎందుకంటే సొంటి అంతకంటే ఎక్కువ యాడ్ చేయలేం, అదే ఫ్లేవర్ కూడా మనం అంత తీసుకోలేం కాబట్టి బాగుంది రాజు గారు. ఇలా చక్కగా వేడివేడిగా తాగితే చూడండి మనకు గొంతు దిగుతుంటే ఎంత రిఫ్రెషింగ్ అనిపిస్తుంది కదా, వెరీ టేస్టీ. సో బాగుందండి, చక్కగా కోల్డ్ కానీ కాఫ్ కానీ థ్రోట్ ఇన్ఫెక్షన్ అలా ఏమైనా ఉన్నప్పుడు ఇలా చేసుకుంటే బాగుంటుంది, అంటే ఫ్రెష్గా అనిపిస్తుంది. ట్రై చేయండి మీరు కూడా. ఇప్పుడు మీకోసం ఇంకొక మంచి చిట్కా. బట్టలు ఉతికిన తర్వాత చేతుల్ని శుభ్రంగా కడుక్కుని పొడి బట్టతో తుడిచేసుకుని చేతుల్ని ఆయిల్తో కొద్దిసేపు మసాజ్ చేసుకుంటే డిటర్జెంట్ వల్ల కలిగే హాని నుంచి దూరంగా ఉండొచ్చు. రాజుగారు చేసి చూపించిన 2 వెరైటీస్ చూసారు కదండి. ఓకే, మరి నెక్స్ట్ సెగ్మెంట్ ఊరించేవంట. ఓకే, మరి ఇద్దరు పార్టిసిపెంట్స్ రెడీగా ఉన్నారండి ఊరించే వంటలు చేయడానికి. అవేంటో చూద్దామా. ఫస్ట్ ఇద్దరిని కూడా పరిచయం చేసుకుందాం. హాయ్ అండి. హాయ్ అండి. మీ పేరేంటి? సువర్ణ. సువర్ణ గారు ఎక్కడి నుంచి వస్తున్నారు? మాది చిక్కడపల్లి. ఓకే, హాయ్. హాయ్. మీ పేరేంటి? హాయ్, నా పేరు శ్రీదేవి. శ్రీదేవి గారు మీరు ఎక్కడి నుంచి? నేను డీడీ కాలనీ, శివం రోడ్. ఓకే, మీ ఇద్దరికి పరిచయం ఉందా? చెప్పుకోండి చూద్దాం. చెప్పుకోండి చూద్దాం. ఫ్రెండ్సా, సిస్టర్సా? చెప్పండి మీరే. తోడుకోడళ్ళా? మీరేనా? ఎలా గుర్తించాలా? అక్క చెల్లెళ్ళు
అలా కనిపెట్టేసరి గుర్తించండి అనగానే కొంచెం చూసాను మొహాలు అలా కనిపిస్తున్నాయి. మీరు అక్క మీరు చెల్లె ఎలా అనిపిస్తుంది మీకు? ఎలా అనిపిస్తుంది చెప్పండి. ఇప్పుడు ఆ క్వశ్చన్లని మనం మళ్ళీ మాట్లాడుకుందాం. సరే, వీళ్ళిద్దరు అక్క చెల్లెలని నేను క్లారిటీకి వచ్చానండి. ఎవరు పెద్ద చెప్పండి. మీరు పెద్ద, మీరు చిన్న. కరెక్ట్. ఓకే, చాలా కరెక్ట్ చెప్పారు మీరు. థ్యాంక్ యూ, కంగ్రాచులేషన్స్. సో ఇందుకే ఫస్ట్ ఎవరు వంట చేస్తారు ఇద్దరులో? అక్క చెల్లె. ఏంటి నన్ను చూస్తారా ఏంటి? నేను చేయను. తనైతే మీరు మీ లెక్క ప్రకారం అయితే తన అక్క, అక్కని చేయమంటే అక్క చేస్తుంది, చెల్లెని చేయమంటే చెల్లె. అట్లా లెక్క ప్రకారం కాదు, మీ ఇద్దరు అక్క చెల్లెలు కాబట్టి అక్క చెల్లెలు. ఫస్ట్ అంటే ఎవరైనా చేయొచ్చు. నేనే చేస్తానండి, నేను అక్కను. మీరక్క? ఓహో, ఓకే సరే. అక్క ఈవిడ చెల్లి అనమాట. నేను కన్ఫ్యూజ్ అయ్యాను. సరే, మీరు ఏం వంట చేస్తారు? ఉసిరికాయలతో నువ్వుల పచ్చడి. ఉసిరికాయతో నువ్వుల పచ్చడి అంటే ఉసిరికాయ నువ్వుల పచ్చడి. నిలువ పచ్చడా లేకపోతే నిలువ పెట్టుకోవచ్చా? ఓకే ఓకే. మరి ఉసిరికాయ నువ్వుల పచ్చడికి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం. ఉసిరికాయ నువ్వుల పచ్చడి తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: ఉసిరికాయలు 1/2 కిలో, నువ్వుల పొడి 4 టీ స్పూన్లు, జీలకర్ర 1 టీ స్పూన్, పచ్చిమిరపకాయలు 12, ఆవాలు 1/2 టీ స్పూన్, కరివేపాకు 2 రెమ్మలు, పసుపు 1/2 టీ స్పూన్, నిమ్మకాయ 1, నూనె 1 కప్పు, ఉప్పు తగినంత, ఆవు పొడి 3 టీ స్పూన్లు, జీలకర్ర మెంతుల పొడి 1 టీ స్పూన్. ఉసిరికాయ నువ్వుల పచ్చడికి కావాల్సిన పదార్థాలు చూసారు కదా. ఓకే, స్టార్ట్ చేద్దామా? సో ముందు ఏం చేయాలి? దీనికి ముందుగా ఆయిల్ వేసుకోవాలండి. ఇందులో అంటే ఉసిరికాయలు మగ్గడానికి సరిపోనుగా వేసుకోవాలండి. ఆయిల్ లో మగ్గించాలి ఉసిరికాయ? ఉసిరికాయలు ఆయిల్లో మగ్గించాలండి. ఓకే ఓకే. నూనె వేడైన తర్వాత పోపు దినుసులు వేసుకోవాలి. మరి ఉసిరికాయలు అంటే ముందే పోపు వేసేసుకోవాలి? పోపు వేసేసి ఉసిరికాయలు వేసేసి మగ్గిచ్చేసేయండి. పోపులోనే ఉసిరికాయలు? కానీ ఉసిరికాయలు మగ్గడానికి కొంచెం టైం పడుతుంది కదా, మరి పోపు చాలా మెత్తగా వచ్చేస్తాదండి, తొందరగా ఉడికిపోతుంది ఉసిరికాయ. అవునా? ఓకే ఓకే. అవేం కట్ చేసుకోవడం ఏం అక్కర్లేదు. కాయలు ఆ పలంగానే వేస్తేను ఒక దాంట్లో కంపల్సరీ 6 పీసెస్ ఉంటాయండి ఉసిరికాయలు. అవును, అలా వచ్చేస్తాయి. అది అంటే ఆ వేడికి అదే ఇలా అయిపోతుందా? అవునండి. వేద్దామా? ఓకే. సో జీలకర్ర, ఆవాలు, పచ్చిమిర్చి వేసేయాలండి. వేయండి, జాగ్రత్తగా వేసుకోండి. మామూలుగా నిలవ పచ్చడి అన్నారు కదా, నిలవ పచ్చడిలో కారం కదా వేస్తారు, మరి పచ్చిమిరపకాయలు? కారం అంటే ఇప్పుడు డాక్టర్స్ రెడ్ కారం అసలు తినొద్దు, పచ్చళ్ళు తినొద్దు అంటున్నారు కదండి. ఉసిరికాయలు హెల్త్ కి చాలా మంచిది కాబట్టి నువ్వులతో పచ్చిమిర్చితో చేస్తామండి మా దగ్గర. ఓహో, ఇది ఎలా మీరే ట్రై చేశారా లేకపోతే మా మమ్మీదండి? ఇది మా మమ్మీ చేస్తూ ఉంటుంది. ఓకే ఓకే. సో అయితే పోపు వేసేసి పచ్చిమిరపకాయలు కూడా వేసేసి ఇందులోనే ఉసిరికాయలు కూడా మగ్గించాలి. ఉసిరికాయలు, నువ్వులు అన్ని మంచి హెల్దీ ఫుడ్. అవును. ఒకసారి ఇది ఇలా కదుపుతారా? ఏంటది? కొంచెం కరివేపాకండి, ఫ్లేవర్. ఉసిరికాయలు చక్కగా మంచి మీడియం సైజ్ చూసి తీసుకుంటే చాలా బాగుంటాయి కదా. ఇప్పుడు ఇవి మగ్గాలండి. మూత పెట్టేద్దామా? మూత పెట్టేసేయండి. పసుపు అంట మీ చెల్లి చాలా సీక్రెట్ గా చెప్తున్నారు. పసుపు అంటే ఏరా? కాసేపు అయిన తర్వాత వేస్తాం. ఫస్ట్ వేస్తే నల్లగా అవుతుందండి. ఆవిడకి చెప్పండి. సో ఇప్పుడే పసుపు వేస్తే నల్లగా అవుతుందంట, కాబట్టి కాసేపు అయ్యాక వేస్తారంట. ఓకేనా? మీకు ఓకేనా? ఓకే. సో మీ ఇద్దరైనా అక్క చెల్లెలు ఇంకా ఉన్నారా? 4 మెంబర్స్. 4 సిస్టర్స్, 6 బ్రదర్స్. 10 మందా మొత్తం? 10 మంది ఏంటి? 4 6 కరెక్టే. మీరు లాస్ట్ అందరిలోకి 10th? మీ నెంబర్ 10? నేను 9. మీరు 9. ఓ, ఇంకా పెద్దవాళ్ళు. ఎక్కడుంటారు? అందరు ఇక్కడేనా? 6 అన్నయ్యలండి ఇక్కడే ఉంటారు. 2 అక్కయ్యలు. వాళ్ళు ఎక్కడ ఉంటారు? అందరు హైదరాబాద్. అందరు హైదరాబాద్. ఏమన్నా పండగలు గానీ పెళ్లిళ్ళు గానీ ఇలాంటి వాటికి కలిస్తే ఎలా ఉంటుంది మీరంతా? చాలా బాగుంటది. లేదు, అక్కర్లేదు కదా? చాలా బాగుంటది. బాగుందండి. మొత్తానికి 10 మంది, 6 అన్నయ్యలు, 4 అక్క చెల్లెళ్ళు. నైస్ నైస్. కొంచెం ఒకసారి తిప్పుతారా ఇది?
మీరేం చేస్తుంటారండి సువర్ణ గారు? హౌస్ వైఫ్ అండి, ఇంట్లోనే ఉంటాను. ఇంట్లోనే ఉంటారా? కొత్త కొత్త వంటలు ఈటీవీ చూస్తూ ఉంటాను. వంటలు కొత్తగా చెయ్యాలి, అందరు తినాలి అని ఇంట్రెస్ట్ బాగుంటుంది. అవును, ఇంతమంది ఉన్నప్పుడు అందరికి ఒక్కొక్క వెరైటీ చేసి పెడితే ఇంప్రెస్ అయిపోతుంటారు కదా. మీ వారేం చేస్తుంటారు? ట్రావెల్స్ అండి. ఓకే, ఏ ట్రావెల్స్. అవునా, పేరేంటి? రమేష్ గారు. పిల్లలు ఉన్నారా? ఉన్నారండి, ఇద్దరు బాబులు. ఏం చదువుతున్నారు? ఇంజనీరింగ్ సెకండ్ ఇయర్ బాబు, ఇంటర్ ఫస్ట్ ఇయర్ ఒక బాబు. ఇద్దరు బాబులు, ఒకళ్ళు ఇంజనీరింగ్ ఒకళ్ళు ఇంటర్. పేర్లు ఏంటి? కళ్యాణ్ కుమార్ వినిల్ సాయి. నైస్. సార్ చూద్దామండి. ఓకేనా? ఇలాగా మగ్గాలండి. ఇప్పుడు ఇందులో కొంచెం ఉప్పు పసుపు వేసుకోవాలండి. ఓకే, వేసేయి. పసుపు ఉప్పు కొంచెం, అంటే ఉసిరికాయ ముక్కలోకి కొంచెం గుంజుకోవడానికి అని చెప్పేసి ఉప్పు వేయాలండి. కలుపుతారా ఒకసారి? కలుపుతాను. ఇప్పుడు కాసేపు మూత పెట్టేసి. సో ఇప్పుడు ఇది ఇలా మగ్గిన తర్వాత అప్పుడు ఇంకా పౌడర్ యాడ్ చేసుకోవటమేనా? కొంచెం చల్లార్చిన తర్వాత కొంచెం నిమ్మకాయ రసంతో ఆ పౌడర్ లో కలిపేసుకోవాలండి. మళ్ళీ నిమ్మకాయ రసం కూడానా? అవునండి. ఎందుకు ఉసిరికాయ పచ్చడిలో మళ్ళీ నిమ్మకాయ రసం? అంటే ఇది ఆల్రెడీ పుల్లగా ఉంటుంది, కొంచెం టేస్ట్ తెలియాలి అంటే నిమ్మకాయ రసం. నిమ్మకాయ కూడా ఒగరుగా ఉంటుంది కదా, ముక్క అనేది లెమన్ ని పీల్చుకోవడం వల్ల మనకు ఒగరు అనేది, పిల్లలు కూడా అలాగే తినేస్తారండి. ఓకే. కానీ అంటే ఇది కొద్దిగా ఏదో డిఫరెంట్ గా ఉంది ఉసిరికాయ పచ్చడి. అవునండి. మామూలుగా ఉసిరికాయ పచ్చడి అంటే మనకి నిలవ పచ్చడి అంటే కారం వేసి అలా కలిపేసి చేస్తుంటారు. అవునండి. లేదా ముక్కలతో కొంచెం జస్ట్ ఒక ఆవకాయ లాగా ఒక 1 వీక్ అలా సరిపడా చేస్తుంటారు కదా. అంతే అండి. ఇది 6 months కూడా ఉంటుందండి. 6 months అలా ఉంటుందా? ఓకే. సో అయితే మొత్తానికి మీ అమ్మగారు రెసిపీ అనమాట ఇది. అవునండి. అయిందండి. అయిందా? ఇప్పుడు ఏం చేయాలి? ఆఫ్ చేసేయాలి. ఓకే, ఆఫ్ చేసేసాము. తర్వాత ఏం చేయాలి? ఇప్పుడు చల్లారాలా? ఇది చల్లారాలండి. ఇప్పుడు ఉప్పు ఇది ఇంతేనా? అంతే అండి, ఇంకేమీ యాడ్ చేయక్కర్లా? లేదండి. ఇంకా జీలకర్ర మెంతుల పౌడర్ ఒకటి వేయాలి, ఆవాల పొడి అంతే, నువ్వుల పొడి, ఉప్పు కారం అయితే ఇంకేమీ లేదు. ఉప్పు కారం ఇంతే అండి. ఈ కారం పచ్చిమిరపకాయలు ఉప్పు ఇప్పుడు వేసింది అంతే, సరిపోతుందండి. కానీ ఇది అన్నంలో కలుపుకోవడానికి అలా వస్తుందా మనకి? చాలా వస్తుందండి. నువ్వుల పొడి ఇవన్నీ ఉంటాయి కదా కాబట్టి వస్తుందండి. అవునండి. బాగుందండి, మొత్తానికి వెరైటీగా ఉంది. ఈ లెక్కన మనం కొంచెం ఎక్కువ క్వాంటిటీ చేసుకోవాలంటే అందులో ఎన్ని పచ్చిమిరపకాయలు వేయాలా అని నేను ఆలోచిస్తున్నాను. ఇది కారం ఇదే కాబట్టి చాలానే పడతాయి, టేస్ట్ కి తగ్గట్టు. ఇంకా కొంచెం ఎక్కువ కూడా వేసుకోవచ్చు అండి. అవునా? తినే వాళ్ళు నంజుకొని ఉసిరికాయతో పాటు అన్నంతో పాటు నంజుకోవచ్చు. కారం తినని వాళ్ళు పక్కకు పెట్టేసేయచ్చు. ఓకే. కానీ క్వాంటిటీ అయితే మొత్తానికి పచ్చిమిరపకాయలు ఎక్కువే పడతాయి దీనికి, ఈ పచ్చడి చేసుకోవాలంటే. పొడి కారం లేదు కదండి ఇదే కాబట్టి, ఇంకా ఊరికి అది బోరు కూడా కదండి తినాలి అంటే. అంటే పచ్చడి అనగానే మనకి రొటీన్ గా ఒక టైప్ లోనే చేసుకుంటూ ఉంటాం కదా, ఇదేదో డిఫరెంట్ గా రోటి పచ్చడిలా ఉంటుంది, నిల్వ పచ్చడి తిన్న ఫీలింగ్ ఉంటుంది. ఓకే. సో అయితే ఇప్పుడు ఇది చల్లారేదాకా వెయిట్ చేద్దామండి. ఓకే, సరిపోతుందా సన్నగారు ఇలాగా? అదే అయిందండి, మగ్గింది, చల్లారి అయిపోయింది కదండి. ఈ ముక్కలు ఇలా ఊడిపోతే పర్లేదా? అలా ఊడిపోతాయండి. ఇష్టం ఉన్న వాళ్ళు అలా కాయల్లా పెట్టుకోవచ్చు, లేదంటే ఇలా అనుకోవచ్చు. కష్టంగా పిల్లలు అలా వద్దు ముక్క ఇలా అనగానే వచ్చేస్తుంది. ఓకే. నిమ్మకాయ కొంచెం అందులో వేయాలంటే ఒక 2 minutes 3 minutes కాగానే చేదెక్కుతుందండి నిమ్మకాయ. కొంచెం సాల్ట్ వేసుకుంటే బాగుంటుంది. ఉప్పు ఇందులో వేసాం కదండి, అవసరము అంటే మనకు కొంచెం తర్వాత కొంచెమే పడుతుంది. నువ్వుల పొడి అండి, వేయించేసి పొడి చేసుకోవాలి. ఓకే. దీనికి ఇంకా వేరే ఏది కారము అవి ఏమి ఉండదు కాబట్టి మనకి ఎంత అంటే అంత వేసుకోవచ్చు అండి. ఇది క్వాంటిటీని బట్టి వేసుకోవచ్చు. ఓకే. 4 teaspoons నువ్వుల పొడి ఉంటే 3 teaspoons ఆవ పొడి ఉండాలండి. సో నువ్వుల పొడి మీరు 4 స్పూన్లు వేసుకుంటే ఆవ పొడి 3 స్పూన్లు వేసుకోవాలి. అలా నువ్వుల పొడి ఎంత ఎక్కువ వేసుకుంటే దానికి 1 స్పూన్ తక్కువ ఆవ పొడి అనమాట. జీలకర్ర మెంతులు 1 teaspoon జీలకర్ర 1 teaspoon మెంతులు వేయించి పౌడర్ చేసుకోవాలండి. 2 వేయించేసి కలిపి పౌడర్ 1 teaspoon వేస్తే సరిపోతుంది. ఓకే. సో ఇప్పుడు నిమ్మకాయ రసం వేయాలండి. నిమ్మకాయ రసంతోనే మనకు జ్యూసీ లాగా వస్తుందండి ఇది పచ్చడి. ఓకే, అయిపోయిందా?
ఇది కొంచెం ఒక నెక్స్ట్ డే బాగా గుంజుకుంటుందండి, ఏమి మంచిగా పచ్చడిలాగా అనిపిస్తుంది. సో కొంచెం దీనికి ఊరడానికి, దీనికి మసాలా పట్టడానికి ఒక 12 hours పడుతుంది కంపల్సరీ. అవునవును, ఎందుకంటే ఆ కాయ మనకు కొంచెం అలా ఉంటుంది కదా. ఇలా ఒకవేళ చిన్నగా కావాలి అంటే ఇలా కట్ చేస్తే వచ్చేస్తుందండి ముక్క. అదే అదే, ఓకే ఓకే, ఇలా చేసేసుకోవచ్చు. ఓకే, చేయితో ఇలా నచ్చుకుంటే వచ్చేస్తుంది కదా. సో బౌల్లోకి తీసేద్దామా? తీసేస్తుంది. సో ఇది ఒక రోజు ఊరితే బాగుంటుంది అనమాట. అవునండి, మినిమం 12 hours. మినిమం 12 hours అలా ఉంచితేనే దానికి కొంచెం మంచిగా ఆ కాయలకి ఆ టేస్ట్ అంతా బాగా పడుతుంది, టేస్ట్ అనేది తెలుస్తుంది. ఓకే ఓకే. కొత్తిమీర కూడా వేసుకోవాలి దీంట్లో ఫైనల్ గా? అది ఒక 2-3 days లో అయిపోతుంది అనుకున్న వాళ్ళు వేసుకోవచ్చండి. వేసుకోకూడదా? ఓ మీరు ఊరికే గార్నిష్ పెట్టారా? అంతే అండి. ఒకవేళ 2-3 days వరకే తినేస్తాం మేము, అయిపోతుంది పచ్చడి అనుకునే వాళ్ళు వేసుకోవచ్చు. ఇప్పుడు ఇందులో అయితే యాక్చువల్గా అక్కర్లేదు. మీరు ఇక్కడ పెడితే నేను కావాలేమో అనుకున్నాను. లేదండి. ఓకే ఓకే, బాగుంది. మొత్తానికి చూడటానికి అయితే ఒక డిఫరెంట్ పచ్చడిలా ఉంది ఇది. చూద్దాం టేస్ట్ ఎలా ఉందో. ఓకే, మరి ఉసిరికాయ నువ్వుల పచ్చడి రెడీ అండి. టేస్ట్ చూసే ముందు ఈ పచ్చడి తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. ఉసిరికాయ నువ్వుల పచ్చడి తయారు చేసే విధానం: ఒక పాన్ లో నూనె వేసి జీలకర్ర, ఆవాలు, పచ్చిమిరపకాయలు, కరివేపాకు వేసి వేగాక ఉసిరికాయలు వేసి వేగనివ్వాలి. దీనిలో పసుపు, ఉప్పు వేసి మరి కాస్త వేగనివ్వాలి. ఇది కాస్త చల్లారాక ఇందులో నువ్వుల పొడి, ఆవ పొడి, జీలకర్ర, మెంతుల పొడి, ఉప్పు కలిపిన నిమ్మరసం వేసి బాగా కలుపుకోవాలి. ఇది బాగా ఊరనిచ్చి సర్వ్ చేసుకుంటే ఉసిరికాయ నువ్వుల పచ్చడి రెడీ. ఇప్పుడు మీకోసం ఒక మంచి చిట్కా. ఇప్పుడు మీకోసం మరో మంచి చిట్కా. కొత్త బియ్యంతో అన్నం ఉడికించేటప్పుడు అన్నం మెత్తగా అయిపోతుంది, అలాగే పొంగు కూడా ఎక్కువగా వస్తూ ఉంటుంది. అయితే పొంగు వచ్చినప్పుడే ఒక స్పూన్ నూనె వేసినట్లయితే ఇంకా పొంగకుండా ఉంటుంది, అలాగే అన్నం కూడా పొడి పొడిలాడుతూ వస్తుంది. ఉసిరికాయ నువ్వుల పచ్చడి తయారీ విధానం చూసారు కదా. శ్రీదేవి గారు రెడీయా? మీరేం చేస్తారు వంట? స్టఫ్డ్ దోసకాయ కర్రీ. స్టఫ్డ్ దోసకాయ కర్రీ. దోసకాయ చాలా పెద్దగా ఉంటుంది కదా. చిన్నవి దొరుకుతాయి. అవునా? ఓహో, ఓకే ఓకే. మరి స్టఫ్డ్ దోసకాయ కర్రీ కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం. స్టఫ్డ్ దోసకాయ కర్రీ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: దోసకాయలు చిన్నవి 1/2 కిలో, నువ్వుల పొడి 1 కప్పు, పచ్చిమిరపకాయలు 15, ఎండు కొబ్బరి కొద్దిగా, వేయించిన వేరుశెనగ గుళ్ళు 1/2 కప్పు, ఆవాలు 1/2 టీ స్పూన్, జీలకర్ర 1 టీ స్పూన్, పసుపు చిటికెడు, ఉప్పు తగినంత, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, కొత్తిమీర కొద్దిగా, కరివేపాకు 2 రెమ్మలు, నిమ్మకాయ 1, నూనె 4 టేబుల్ స్పూన్లు. ఓకే శ్రీదేవి గారు, స్టార్ట్ చేద్దామా? చేద్దామండి. సో ఫస్ట్ ఏంటి, దీనికి స్టఫ్ రెడీ చేసుకోవాలా? స్టఫ్ రెడీ చేసుకోవాలి. ఓకే, మిక్సీ జార్ తీసుకొని పెట్టేసుకోండి. ముందుగా పచ్చిమిర్చి. అన్ని పచ్చిమిరపకాయలు పడతాయా? పడతాయండి. ఓకే, నువ్వుల పొడి వేయించి చల్లారాక పొడి చేసి పెట్టుకోవాలి. ఓకే, సో నువ్వుల పొడి అయినా లేకపోతే వేయించిన నువ్వులైనా కూడా వేసుకోవచ్చు. నెక్స్ట్ ఎండు కొబ్బరి, ఓకే, వేయించిన పల్లీలు, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఓకే, పసుపు, ఉప్పు, ఓకే ఓకే వేసుకొని గ్రైండ్ చేయాలి, మిక్సీ చేసుకోవచ్చు. ఓకే, అక్కడ మిక్సీ ఉంది. కొన్ని వాటర్ కావాలా? తీసుకురండి. అయిపోయిందండి. ఓకేనా? సో వాటర్ వేసి మనకి ఇలా పేస్ట్ అయ్యేలాగా గ్రైండ్ చేసేసుకోవాలి. ఓకే, నెక్స్ట్ దోసకాయలు. సో ఇవి చిన్న దోసకాయలా? ఇవి అంటే మామూలుగా అన్ని దోసకాయలు రౌండ్వి దొరుకుతాయి హైదరాబాద్ లో ఎక్కువ. ఇవి ఎక్కువ విలేజ్ లో దొరుకుతాయి. ఉన్న దాంట్లోనే కొంచెం చిన్నవి పిక్ చేసుకుంటే పుల్లగా ఉంటుంది, టేస్ట్ ఉంటుంది. ఓ, మనకు ఒకవేళ ఇవి దొరకకపోతే మామూలు దోసకాయలు ఈ సైజ్ లో ఉండేవి చేసేసుకోవచ్చు. పెద్ద దాంట్లో సగమా? పెద్ద దాంట్లో సగం చేసుకోవచ్చు. కాకపోతే ఇవి దొరికితే ఇవి తీసుకొని చేసుకుంటేనే బాగుంటుంది.
అంటే ఇవి కొంచెం పుల్లగా ఉంటాయి కాబట్టి టేస్టీగా ఉంటుంది. ఈ లోపల గింజలు తీయక్కర్లేదా? లోపల గింజలు అవసరం లేదు, ఇష్టం లేని వాళ్ళు తీసేసుకోవచ్చు. ఓకే ఓకే. సో అయితే ఇది కూడా మనం ఇలా గుత్తిలాగా కట్ చేసుకోవాలి. అంటే దోసకాయలు ఏవి తీయతాయో చేదైతే తెలియదు కదా, ఇలా కొంచెం కట్ చేసుకొని 4 ముక్కలుగా కోసుకొని కొంచెం టేస్ట్ చూడాలి. అవును, లేదంటే కూర మొత్తం చేదైపోతుంది. సో దోసకాయలు మామూలుగా మనం చూసి ఎలా అయితే వండుకుంటామో దీనికి కూడా అంతే సేమ్. అంతే. సో ఇప్పుడు దాంట్లో ఇవి స్టఫ్ చేసేయాలా? అంటే దోసకాయ మనం ఇలా అనగానే విరిగిపోద్ది కదా, పర్వాలేదా? ఏం విరిగిపోదండి, ఇది మనం కార్నర్ ఓకే. కొంచెం పెట్టేటప్పుడు జాగ్రత్తగా చూసుకుంటూ పెట్టారు కదా. ఏం కాదు, అంటే ముక్కలు కొంచెం స్టిఫ్ గా ఉంటాయి కాబట్టి. స్టిఫ్ గా ఉంటాయి, మిరిగిపోవు. ఉడికినాక కూడా అలాగే ఉంటుంది. ఇది ఎక్కడ నేర్చుకున్నారు మీరు వంట? అమ్మ నేర్పించిందండి. ఇది కూడా మీ మమ్మీ? సో ఇప్పుడు స్టవ్ ఆన్ చేయనా? స్టవ్ ఆన్. ఇంక ఇదంతా కుక్కర్ లో వండుకోవటమేనా మనం? సో అన్నిట్లో స్టఫ్ చేసేసారా? ఓకే. కుక్కర్ వేడెక్కిందండి. ఓకే. ముందుగా ఆయిల్ వేసుకోవాలి. నూనె వేడెక్కాక జీలకర్ర, ఆవాలు, కరివేపాకు. ఓకే. నెక్స్ట్ కొంచెం పసుపు. ఓకే. సో ఆల్రెడీ పేస్ట్ లో కొద్దిగా పసుపు వేసారు, మళ్ళీ ఇందులో కూడా కొంచెం వేసుకోవాలా? వేసుకోవాలి. ఓకే. స్టఫ్ చేసి పెట్టుకున్న దోసకాయలు అంతే. సో మనకి దోసకాయలు ఇలా కాయపలంగా మగ్గాలి అంటే కష్టం కాబట్టి మనం కుక్కర్లోనే చేసుకోవాలి. ఓకే. మిగిలిన మసాలా అదంతా కూడా గ్రేవీ అంతా వేసేసేయాలి. వేసేస్తేనే గ్రేవీ ఉంటుంది కదా, లేకపోతే కాయ ఒక్కటి తినలేరు కదా. కొన్ని వాటరా మాడిపోకుండా ఉండాలి కదా. ఇలా కొంచెం 70% వాటర్ లాగా కనిపిస్తే మనకు బాగా మగ్గుతుందా? బాగా మగ్గుతుంది. వాటర్ లోపలికి వెళ్ళేసి ఉప్పు కారం వెళ్తుంది. మూత పెట్టేసుకొని ఎన్ని విజిల్స్ రావాలి? ఒక 3-4 విజిల్స్ రావాలండి. 3-4 విజిల్స్ వస్తే మనకి రెడీ అనమాట. అంతే. సో 3-4 విజిల్స్ వస్తే మనకి ఇంకా రెడీ అయిపోయినట్టు. ఇంకా మళ్ళీ మనం సపరేట్ గా పోపు ఏం పెట్టుకోకర్లేదు కదా, జస్ట్ తీసి సర్వ్ చేసుకోవచ్చు. అంతే. అంతేనండి విజిల్? అంతేనండి. చాలా ఆఫ్ చేసేసేయండి. నీ కుక్కర్ ఎక్కువ భయపెట్టట్లేదే? చూద్దామా. కుక్కర్ విజిల్ పోయిందండి. అంతేనా? అలాగే అవుతుందా? ఇలాగే అవుతుంది. పులుపు ఎక్కువ ఇష్టపడే వాళ్ళు కొంచెం నిమ్మరసం పిండుకొని, ఒక 1/2 ముక్క నిమ్మరసం పిండుకొని, కొద్దిగా కొత్తిమీర. ఓకే. చూడ్డానికి అయితే బాగుంది చక్కగా. గ్రేవీ కూడా బాగా వచ్చింది. అంటే ఎక్కువ వాటర్ అది వేసి మిగిలిన గ్రేవీ అంతా వేసేసుకున్నాం కదా, సో కాబట్టి రోటీస్లోకి మనకి బోల్డ్ అంత గ్రేవీ. పచ్చిమిరపకాయలు ఏమి ఎక్కువ కదా? ఏం ఎక్కువ అవ్వండి. షూరా? షూర్. ఓకే. అంతేనా? దిస్ ఈస్ ఫర్ యూ. థ్యాంక్ యూ. ఓకే, చూసారు కదండి, స్టఫ్డ్ దోసకాయ కర్రీ కూడా రెడీ. మరి టేస్ట్ చూసే ముందు ఈ కర్రీ తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. స్టఫ్డ్ దోసకాయ కర్రీ తయారు చేసే విధానం: మిక్సీ జార్లో పచ్చిమిరపకాయలు, నువ్వుల పొడి, ఎండు కొబ్బరి, వేయించిన వేరుశెనగ గుళ్ళు, అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు, ఉప్పు వేసి మిక్సీ పట్టి పేస్ట్ సిద్ధం చేసుకోవాలి. దోసకాయలను స్టఫింగ్ కి వీలుగా ఉండేలా కట్ చేసి గింజలు లేకుండా తీసేసి పక్కనుంచాలి. ముందుగా సిద్ధం చేసుకున్న పేస్ట్ ని ఈ దోసకాయలో స్టఫ్ చేసుకోవాలి. కుక్కర్ లో నూనె వేసి జీలకర్ర, ఆవాలు, కరివేపాకు, పసుపు వేసి వేగాక స్టఫ్ చేసుకున్న దోసకాయలు, స్టఫ్ చేయగా మిగిలిన పేస్ట్ వేసి తగినన్ని నీళ్లు పోసి ఉడకనివ్వాలి. ఆపై నిమ్మరసం, కొత్తిమీర వేసి బాగా కలుపుకోవాలి. అంతే, స్టఫ్డ్ దోసకాయ కర్రీ రెడీ.
స్టఫ్డ్ దోసకాయ కర్రీ తయారీ విధానం కూడా చూసారు కదా. ఓకే, మరి రాజు గారు వచ్చేసరి ఇప్పుడు టేస్ట్ చూసేస్తాము. రాజు గారు ఇద్దరు కూడా చక్కగా 2 వెరైటీ రెసిపీస్ చేశారు ఈ రోజు అక్కా చెల్లెళ్ళు. ఒకళ్ళు ఉసిరికాయతో ఒకళ్ళు దోసకాయతో. ఫస్ట్ ఏది టేస్ట్ చూద్దాం? ఉసిరి నువ్వుల పచ్చడా. ఓకే, తీసుకోండి. దోసకాయ చూద్దాం. స్టఫ్డ్ దోసకాయ కర్రీ. మీరు కూడా చూడండి. బాగుందండి. పచ్చిమిరపకాయలు ఎక్కువ అవుతాయేమో అనుకున్నాను కానీ అంతేం అవ్వలేదు. మసాలాకి తర్వాత దోసకాయలు కూరారు కదా, సరిపోతుంది. సో దానికి సరిపోతుంది. అంటే దోసకాయలు కొంచెం లైట్ గా పులుపు అనేది కొంచెం ఉంటుంది కదా. అవునవును. సో దానికి కవర్ అవుతుంది. సో బాగున్నాయి, 2 కూడా చక్కగా వెరైటీగా ఉన్నాయి, టేస్టీగా ఉన్నాయి. అంటే తిన్న తర్వాత చక్కగా అలా ఆస్వాదిస్తుంటే బాగుంది. ఓకే, సో ఇప్పుడు ఫైనల్ గా రాజు గారు చెప్తారండి ఇవాళ విన్నర్ ఎవరో ఊరించే వంట సెగ్మెంట్ లో. రాజు గారు, ఎవరు విన్నర్ ఈ రోజు ఇద్దరులో? ఉసిరికాయ. ఉసిరికాయ. దోసకాయకి ఏమైంది? దోసకాయ అంటే కొంచెం ముక్కలో ఆ పులుపు కొంచెం అలా ఉండిపోయింది. కొంచెం ముక్క కూడా కొంచెం ఇది కావాలి. కొద్దిగా ఉప్పు కూడా కొంచెం పడాలి. కొంచెం పడాలి. ఓకే ఓకే. సో కాబట్టి ఈరోజు అక్క విన్నర్ అన్నమాట. రుజున గారు, అక్క గెలిస్తే చెల్లె గెలిచినట్టే కదా. ఎవరు అక్క చెల్లెలు ఎవరు గెలిచినా ఇద్దరు గెలిచినట్టు, మమ్మీ బిడ్డలమే కదా. అదే. కంగ్రాట్స్ అండి. మొత్తానికి ఒక వెరైటీ పచ్చడి చూపించారు, చాలా టేస్టీగా చేశారు. అందుకని మీకు ఈటీవీ అభిరుచి నుంచి ఒక మంచి గిఫ్ట్. థ్యాంక్ యూ. చూద్దాం ఎలా ఉందో చీర. ఓకే, శ్రీదేవి గారు మీకు కూడా సిఎంఆర్ విశాఖ నుంచి గిఫ్ట్ అండి. థ్యాంక్ యూ. కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ. ఇద్దరు కూడా చక్కగా మంచి వంటలు చేశారు, ఇద్దరు వెరైటీస్ చేశారు, బాగా చేశారు, టేస్టీగా చేశారు. సో మీరు కొద్దిగా ఉప్పు కొంచెం ఎక్కువ వేసుంటే రాజు గారు కొంచెం కష్టం అయ్యేది చెప్పటం. ఓకే, సో థ్యాంక్ యూ సో మచ్. చక్కగా మా ప్రోగ్రామ్ చూస్తూ ఇలాగే వెరైటీ వంటలన్నీ ట్రై చేస్తున్నాను. ఓకేనా? థ్యాంక్ యూ, బాయ్. ఓకే, మరి చూసారు కదండి వాళ్ళ ఊరించే వంటల్ని. మరి మీరు ఇక్కడికి వచ్చి మా ప్రోగ్రామ్ లో పార్టిసిపేట్ చేయడానికి వెంటనే మాకు SMS చేయండి. SMS డీటెయిల్స్ ABR అని టైప్ చేసి స్పేస్ ఇచ్చి మీ పేరు చిరునామా టైప్ చేసి 56263579 కి SMS చేయండి. ఇవాళ టేస్టీ వెరైటీస్ అన్ని చూసారు కదా. ఇప్పుడు మీకోసం ఇంకొక మంచి చిట్కా. ఇప్పుడు మీకోసం MTR మసాలా వారి చిట్కా. దానిమ్మ పండు గింజల్ని ఒలిచేసి కొద్దిసేపు ఫ్రిడ్జ్ లో ఉంచి ఆ తర్వాత తింటే గింజలు మరింత రుచిగా ఉంటాయి. ఇవాళ వంటలన్నీ చూసారు కదండి. మరి గుడ్ ఫుడ్ లో మనం చూసిన జింజర్ బాదం మిల్క్ మినహా మిగతా వంటలోని పోషక విలువలేంటో ఇప్పుడు చూద్దాం. ఈ రోజు పిండి వంటలు చూసిన శనగాకు వంకాయ రైస్. నిజంగా పాతకాల వంటకాలు అన్నీ కూడా మళ్ళీ మనం నేర్చుకున్నట్టు ఉంటుంది కదా. ఇలాంటి రెసిపీస్ ట్రై చేసినప్పుడు శనగాకు కూడా మంచిదండి, అందులో కూడా పోషక విలువలు ఉంటాయి. ఏదైనా తినగలిగే ఆకుకూరలన్నీ కూడా మనం డైట్లో వాడుకోవడం అన్నది మంచిది. వంకాయతో పాటు చక్కటి కాంబినేషన్ కూడా. సో శనగాకు వంకాయ రైస్ చాలా బాగుంది. బాస్మతి రైస్ బదులుగా మనం బ్రౌన్ రైస్ కానీ దంపుడు బియ్యం కానీ వాడుకోవాల్సిన ఆవశ్యకత చాలా ఉంటుందండి. ఇక మీరు ఊరించే వంటలు చూసిన ఉసిరికాయ నువ్వుల పచ్చడి. ఉసిరికాయ కూడా చాలా మంచిదండి. మళ్ళీ మనం అది కొంచెం మనకు వగరుగా ఉంటుంది కాబట్టి చేదుగా అలా తీసుకోలేము. దాన్ని మళ్ళీ ఇలా పచ్చడి చేసుకోవడం బెటరే. ఉసిరికాయతో వేరే రకంగా అంటే కొంతమంది బాగా చక్కెరలో నీళ్ళలో నానబెట్టి అలా తింటూ ఉంటారు. దానికంటే కూడా ఈ పచ్చడి మనకు బెటర్ ఆప్షన్ అండి. నువ్వులు అదేవిధంగా ఇందులో మిగతా పోషకులు అన్నీ కూడా మనకు ఉపయోగపడతాయి. నిమ్మరసం కూడా పిండారు కాబట్టి హై విటమిన్ C కంటెంట్ ఉన్న ఇది ఒక డిష్ అని కూడా చెప్పచ్చు. కొత్తగా ఉంది కదండి ఈ ఉసిరికాయ నువ్వుల పచ్చడి. ఇది కూడా మనకు చాలా బాగుంది, నోట్ చేసుకొని ట్రై చేయండి. ఆఖరిగా మీరు చూసిన స్టఫ్డ్ దోసకాయ కర్రీ. దోసకాయ ఇలా స్టఫ్ చేసుకోవడం బాగానే ఉంది, కానీ 3 ఐటమ్స్ కూడా అంటే పల్లీలు, నువ్వులు, కొబ్బరి, ఎండు కొబ్బరి వాడడం కంటే ఒక ఐటమ్ ఎక్కువగా వాడుకుంటే బాగుంటుందండి. మీరు ఎప్పుడు కూడా ఇలా ఫ్యాటీ ఐటమ్స్ కంబైన్ చేసి తీసుకుంటే మళ్ళీ మనకు అందులో ఉన్న బెనిఫిట్స్ అన్నీ పోతాయి. డెఫినెట్గా మనం ఏదైనా ఒకటే ఒక రోజుకి వాడుకోవాలి. 2-3 వాడుకున్నాం అనుకోండి మళ్ళీ మనకు అందులో ఉన్న నెగిటివ్ ఎఫెక్ట్స్ బాగా అంటే ఎలా ఉంటుందంటే ఇది డబుల్ ఎడ్జ్డ్ స్వోర్డ్ లాగా ఉంటుందన్నమాట. అంటే కావాలి బట్ లిమిట్లో తీసుకోవాలి, ఒకటే ఒకటి తీసుకోవాలి. అలా తీసుకుంటేనే దాని ఉపయోగాలు మనకు వస్తాయి. ఇవాళ మీరు చూసిన 3 రెసిపీస్ అంటే శనగాకు వంకాయ రైస్ కానివ్వండి, ఉసిరి నువ్వుల పచ్చడి, అది చాలా ఇంకా ఎక్సలెంట్గా ఉంది. అసలు యాంటీ ఆక్సిడెంట్ బాగా దొరుకుతుంది. అట్ ద సేమ్ టైం ఉసిరికాయని మనం ఎలా వాడుకోవచ్చు అన్నది కూడా మనం చూసుకోవచ్చు. రోజు ఉసిరికాయలు 2 తీసుకున్నాం అనుకోండి డెఫినెట్గా అలర్జీసు, జలుబు, దగ్గు, ఆస్మా వాళ్ళకి చక్కటి రిలీఫ్ అనేది కూడా వస్తుంది.
ఆఖరిగా చూసిన స్టఫ్డ్ దోసకాయ కర్రీ, అది కూడా బాగుందండి. 3 రెసిపీస్ నోట్ చేసుకొని ట్రై చేయండి. మీరు ఊరించి వంటలో పార్టిసిపేట్ చేయడానికి ఇక్కడ దాకా రాలేకపోతున్నారా? అయితే మీరు అందరికీ చేసి చూపించాలి అనుకునే వంటని మాకు ఈమెయిల్ ద్వారా గానీ లెటర్ ద్వారా గానీ రాసి పంపించండి. ఒక మంచి బహుమతిని గెలుచుకోండి. రాజుగారు, ఈరోజు మీరు 2 కూడా చాలా మంచి వెరైటీ రెసిపీస్ చూపించారండి. ఆ శనగాకుతో వంకాయ కాంబినేషన్ లో చాలా బాగుంది రైస్ ఐటమ్. ఎందుకంటే దాంతో ఎక్కువ మనకి ఏం ఐడియా రాదు కదా, సో ఇలా కూడా వాడుకోవచ్చు అనేది బాగుంది. అండ్ మిల్క్ కూడా చాలా బాగుంది. అంటే ప్లెయిన్ మిల్క్ ని ఇష్టం లేని వాళ్ళు, లేకపోతే మిల్క్ తాగడం అంటే చాలా మందికి ఒక డిఫరెంట్ ఫ్లేవర్ లో, అలాగే ఈ సీజన్ కొంచెం బాగా పనిచేస్తుంది. అవును, కొంచెం థ్రోట్ ఇన్ఫెక్షన్స్ ఇలాంటివి ఏమైనా ఉన్నా కూడా చక్కగా క్లియర్ అయిపోతాయి. థ్యాంక్ యూ సో మచ్ రాజు గారు. వెల్కమ్ అండి. ఓకే, మరి చూసారు కదండి వాటి రెసిపీస్ అన్ని కూడా ట్రై చేయండి. మరి అలాగే మా ప్రోగ్రామ్ పై మీ అభిప్రాయాన్ని కూడా మాకు రాసి పంపించండి. మా అడ్రస్ MTR మసాలా అభిరుచి, కేర్ ఆఫ్ ఈనాడు టెలివిజన్, రామోజీ ఫిలిం సిటీ, హైదరాబాద్ 501512. అడ్రస్ నోట్ చేసుకున్నారు కదండి, ఖచ్చితంగా రాసి పంపించండి. మరి ఇవాటి రెసిపీస్ అన్ని కూడా ట్రై చేయండి. నెక్స్ట్ ఎపిసోడ్ లో మరిన్ని టేస్టీ అండ్ హెల్దీ వెరైటీస్ తో మళ్ళీ కలుద్దాం. బాయ్.